నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనము రాజేంద్ర నగర్కి సంబంధించి పలు విషయాలు మాట్లాడదాం. బీజేపీ నుంచి కూడా ఈసారి ఒక అభ్యర్థి తెరపైకి రాబోతా ఉన్నాడు. ఆయన గతంలో అధికార పార్టీతో ఉన్నటువంటి వ్యక్తి, మా తర్వాత మళ్ళీ ఏమైందో అర్థం కాలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ బీజేపీలో చేరినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఈసారి తాను నిలబడాలి, బీజేపీ నుంచి నిలబడి పోటీ చేయాలి, రాజేంద్ర నగర్ అభివృద్ధి చేయాలి. గతంలో ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అవినీతి రాజకీయాలకు సంబంధించి అవంతా కూడా ప్రజలకు చేరవేయాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు. తోకల శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడడం. శ్రీనంద నమస్తే. శ్రీనంద, ఏంది మీ ఎజెండా, ఏంది లక్ష్యం, ఏంది అసలు? ప్రజలలోకి పోతా ఉన్నారు, ఎమ్మెల్యే అవినీతిని ప్రజలకు చేరవేయడానిక, లేదా బీజేపీ పథకాలను ప్రజలకు చేరవేయడానిక? ఇప్పుడు రెండు కూడా మనం గమనించినట్టయితే ఈరోజు రాజన్న నియోజకవర్గంలో ఒకటేమో స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ గారు దాదాపు 15 సంవత్సరాల నుంచి 3 సార్లు ఎన్నికై 15 సంవత్సరాల నుంచి ఈ రాజన్న ప్రజానికానికి సేవ చేస్తున్నారని చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఈరోజు హైదరాబాద్ నగరంలోనే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికగా అంటే ఒక మంచి ఫైనాన్షియల్ హబ్ ఉన్నది లేదు కాబట్టి స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే రాజన్నర్ కాన్స్టిట్యున్సీ. మళ్ళీ ఇక్కడ ఏ విధంగా తన అవినీతి కార్యకలాపాలు పాల్పడతా ఉన్నాడు, మళ్ళీ ఏ విధంగా అతనికి సంబంధించిన అనుచరులు కావచ్చు భూ కబ్జా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, లేకపోతే అవినీతి అక్రమాలు చేసుకుంటూ ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు, వాటిని ఎండగడుతూ మళ్ళీ దాంతోపాటు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్రం ప్రభుత్వం ద్వారా ఏ విధంగా ఈరోజు ప్రజలకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు చేరవేస్తా ఉన్నారో తెలియజేయడానికి ప్రజలు ముందుకెళ్తా ఉన్నారు. సో గతంలో మీరు అధికార పార్టీతో ఉన్నటువంటి వ్యక్తులే, కానీ ఎందుకు ఆల్ ఆఫ్ ద సడన్ ఎందుకు ఆ పార్టీ నుంచి విడిపోయారు? ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేనే కాదు, ఈరోజు ఓయూ విద్యార్థుల కాడ నుంచి ఎంతో మంది మహనీయులు, మహాకవులు, లేకపోతే మహనీయులు అందరూ కూడా, లేదా ఉద్యోగస్తులు, నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీ వెంట ఆ రోజు అందరం కూడా కలిసి వస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది, లేదా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే బంగారు తెలంగాణ సాధించుకోవచ్చు అనే ఒక ఆశయంతో కేసీఆర్ వెంట అందరూ ముందుకెళ్ళిన విషయం. కానీ తర్వాత కేసీఆర్ విధి విధానాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత ఏ విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఊసరవల్లగా తన రంగులు మారుస్తూ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు, ఏ విధంగా తన కుటుంబాన్ని ఎదగడానికి లేకపోతే తన కుటుంబానికి ఆశలు కూడా పెట్టడానికి ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా ఉన్నారో అందరు తెలుసు. ఆ విషయం పట్లనే కొన్ని అవగాహన వచ్చింది కాబట్టి ఆ విషయం పట్ల తన వైఖరిని ఏ విధంగా ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ మేము కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని వదిలి ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. సో ఒక కార్పొరేటర్ గా గెలిచిండ్రు. సో ఇప్పుడు కార్పొరేటర్ గా డివిజన్ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? చూడండి, ఒక విషయం, గతంలో మొట్టమొదటిసారి నేను ఎన్నికైనప్పుడు టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నికైనాడు. తర్వాత రెండోసారి భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రతిపక్ష పార్టీలో కూడా మళ్ళీ నేను పోటీ చేసి మళ్ళీ గెలవడం జరిగింది. రెండోసారి కూడా ఇదే స్థానిక శాసనసభ్యుడు సొంత తమ్ముడు సోదరుడు ప్రేమ్దాస్ గౌడ్ పైనే 2 సార్లు, ఆ రోజు అధికార పార్టీ కావచ్చు, ఈరోజు ప్రతిపక్ష పార్టీ కావచ్చు. బట్ ప్రజలు 2 సార్లు కూడా మళ్ళీ మాకు పట్టం అంటే మళ్ళీ మనం గెలిపించడం జరిగింది అంటే ఖచ్చితంగా అది అభివృద్ధి జరిగిందని అనుకోవచ్చు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే దాదాపు ఈరోజు నేను ఏ చర్చకనే సిద్ధం, ఏ ప్రతిపక్ష పార్టీ కావచ్చు, శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కావచ్చు, లేదా ఇతర ఎవరు వచ్చినా నేను చర్చకు సిద్ధం. దాదాపు 100 కోట్ల పై చొప్పున నిధులతో ఈరోజు రాజన్న నియోజకవర్గంలో మైలార్దోపల్లి డివిజన్కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మైలార్దోపల్లి డివిజన్లో 7 నుంచి 8 సంవత్సరాల్లో దాదాపు 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. వివిధ అంటే అన్ని రంగాల్లో ఈరోజు మీరు చూసుకున్నట్టయితే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర కమ్యూనిటీ హాల్స్లో కావచ్చు, పార్క్ విషయాల్లో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు మైలార్దోపల్లి డివిజన్ని అభివృద్ధి చేయడానికి పూర్తిగా కృషి చేసినాం. ఇంకా కూడా చాలా చోట్ల అభివృద్ధి అవసరం ఉంది, ఇంకా కూడా ముందు కృషి చేస్తాం. సో ఇప్పుడు డివిజన్కి అయితే ఓకే, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ విషయానికి వద్దాం. ఈసారి మీరు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు బలంగా. సో పార్టీ అవకాశం కల్పిస్తే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు, ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. సో బట్ ఇదే స్థానిక ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, నేను చేసిన డెవలప్మెంటే రేపు నన్ను 1,00,000 మెజారిటీతో గెలిపిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో మరి అది సాధ్యపడుతుందా? ఎవరు ధీమా వాళ్ళది. కానీ ఒకటి విషయం, ఈరోజు గ్రౌండ్లో ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే ఈరోజు 1,00,000 మెజార్టీతో గెలిపిస్తుందా, 50,000 మెజార్టీతో గెలిపిస్తుందా కాదు, ఈరోజు గెలిపే చాలా దూరంగా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజధాని నియోజకవర్గంలో గెలుపు చాలా దూరంగా ఉందనే విషయం వాళ్ళు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళకి మనసులో తెలుసు. సరే, పైకి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా ప్రకాష్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని కావచ్చు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 దఫాలుగా వాళ్ళకి 3 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా
ఈరోజు రాజన్న నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి రాజన్న నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయం, భారతీయ జనతా పార్టీ గెలవడం కూడా ఖాయం అని మేము చెప్తాం. అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు, అభివృద్ధి నా గెలుపు సంకేతం అని ఆయన అంటున్నారు. ఇప్పుడు రెండు విషయాలు మీరు గుర్తించుకోవాలండి. నేను గతంలో ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నాను, ఎవరిది అసమర్థత అనే ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నాను. ఆ కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా ముఖ్యమంత్రి గారు తన సొంత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా నియోజకవర్గానికి అభివృద్ధి కోసము ఎన్ని నిధులు ఇచ్చాడనే విషయాన్ని నేను ఆర్టీఐ చట్టం ద్వారా అడగడం జరిగింది. ఈరోజు ఇదే సిద్దిపేటకు 692 కోట్లు, సమ్వేర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 690-80 కోట్లు, ఇదే గజ్వేల్ నియోజకవర్గానికి దాదాపు 700 కోట్లు 750 కోట్లు వస్తే రాజన్న నియోజకవర్గానికి వచ్చింది ఎంత అంటే 1,30,00,000. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9 సంవత్సరాల్లో వచ్చిన ఎస్డిఎఫ్ ద్వారా వచ్చిన నిధులు ఎంత అంటే 1,30,00,000. ఇంకెక్కడ జరిగిందండి అభివృద్ధి? ఈరోజు అభివృద్ధి అంటే ఏంటి? ఈరోజు జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ తనకు వచ్చిన నిధులు, జిహెచ్ఎంసీ ద్వారా వచ్చిన నిధులు ద్వారా చేసే సీసీ రోడ్ డ్రైనేజ్లు ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకుంటే అది సిగ్గుచేడు. ఈరోజు గ్రామ పంచాయతీలలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధుల ద్వారా లేదా స్పెషల్ గ్రాంట్స్ ద్వారా వచ్చిన నిధుల ద్వారా జరిగే సీసీ రోడ్ డ్రైనేజ్లు తన అభివృద్ధి ఖాతాలో వేసుకుంటే అది తనకు సిగ్గుచేటు విషయం. ఈరోజు మున్సిపాలిటీలలో ఈరోజు నూతనంగా ఏర్పడ్డ నార్సింగ్ మున్సిపాలిటీ కావచ్చు, బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మణికొండ మున్సిపాలిటీ కావచ్చు, శంషాబాద్ మున్సిపాలిటీ కావచ్చు, ఈ మున్సిపాలిటీలలో వచ్చిన నిధులు కూడా ఈరోజు అక్కడ ఉన్న ప్రజలు పన్నుల రూపాన ఆ ఒక్క మున్సిపాలిటీలో కట్టిన ట్యాక్సెస్ అంటే ఆస్తి పన్నుల ద్వారా కట్టిన నిధులు కావచ్చు, డబ్బులు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన నిధులు కావచ్చు, లేదా స్టేట్ గ్రాంట్స్ ద్వారా వచ్చిన నిధుల ద్వారా కౌన్సిలర్లు చేపట్టే కార్యక్రమాలు ఏవైతే సీసీ రోడ్ డ్రైనేజ్లు అవి కూడా తన ఖాతాలో వేసుకున్నది అభివృద్ధి అంటే నిజంగా ఎమ్మెల్యే ఏ స్థాయిలో ఉన్నాడో మనం ఆలోచన చేయాల్సిన అవసరం. ఈరోజు అభివృద్ధి అంటే ఏంటి? ఈరోజు ఎమ్మెల్యే తన స్థాయిలో చేయాల్సిన అభివృద్ధి ఏంటి? ఈరోజు శాసనసభలో వెళ్ళి ముఖ్యమంత్రి సమక్షంలో ఈరోజు అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యుడు ఒక ఎమ్మెల్యే చట్టసభల్లో వెళ్ళి తన అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడి కొట్లాడి లేకపోతే పోరాడి నిధులు తెచ్చి చేయాల్సిన అభివృద్ధిని తాను చేసిన అభివృద్ధిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవునా కాదా? దాని మళ్ళీ అటువంటి క్రమంలో ఈరోజు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏం చేసిండని నేను మీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తాను. చూపించమనండి. నియోజకవర్గంలో ఈరోజు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కన్స్ట్రక్షన్ అయినాయండి? లేదా ఈరోజు 100 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగిందా? ఈరోజు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది, పేరుకి శాంక్షన్ మాత్రమే. ఈరోజు దానికి ఒక క్యాంపస్ ఏర్పడ్డదా? లేకపోతే దానికి స్థలం కేటాయించబడ్డదా? ఈరోజు ఏ అంశంలో ఈరోజు అభివృద్ధి అనేది జరిగింది? ఈ రోజు కూడా నగరంలో ఆనుకున్న ఒక పెద్ద నియోజకవర్గం, ఒక దిక్కు చూసే హైటెక్ హంగులాలు, ఒక దిక్కు చూస్తే పాత బస్తు మూలాలు మనం అనుకున్నట్టు అవుతుంది. ఇటువంటి నియోజకవర్గంలో ఈరోజు చూసుకోవడానికి కోకాపేట 100 ఎకరానికి 100 కోట్ల పై చొప్పున ఈరోజు మార్కెట్ వాల్యూ. ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు కదా గొప్పగా ఏమని, ఈరోజు 100 కోట్ల రూపాయల పై చొప్పున ఈరోజు మార్కెట్ వాల్యూ వచ్చిందంటే తెలంగాణ అభివృద్ధికి సాధ్యమని. ఈరోజు అదే కోకాపేట ప్రాంతంలో, అదే నార్సింగ్ మున్సిపాలిటీలో, ఆ పక్కన అనుకుని ఉన్న మణికొండ మున్సిపాలిటీలో ఎన్నో చోట్ల మంచినీటి సరఫరా లేకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, మంచినీటి సరఫరా ఇవ్వలేకపోతా ఉన్నారు. మళ్ళీ ఇది ఏం అభివృద్ధి చేసినట్టు ఈ యొక్క శాసనసభ్యుడు చెప్పాలి. ఇప్పుడు మీకు అన్ని అంశాలు చెప్పినారు. గతంలో మీరు ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఫ్లెక్సీలు కూడా వేస్తే తెల్లారంగా ఆయన చింపిండి, అది అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ సమస్యలను బేస్ చేసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి మైనస్ ఏంటి అని అంటే మైనార్టీ అనేది పెద్ద మైనస్ ఇక్కడ. సో ఎక్కువ ఓట్లు కూడా ఈ రాజేంద్ర నగర్ లో మైనార్టీలే ఉన్నాయి. సో వాటిని ఎట్లా బేర్ చేస్తారు మీరు? మేము రాజన్న నియోజకవర్గంలో ఉన్న 5 లక్షల ఓట్ల సుమారుగా 1,00,000 ఓట్లు అంటే ఇట్స్ నథింగ్ బట్ 20%. మేము ఆ 20% ఉన్న మైనార్టీ ఓట్లను చూసి మేము రాజకీయంలో ఎలక్షన్ పోరాట్లేదు. మిగతా ఉన్న 80% ఉన్న హిందూ ఓట్లను నమ్ముకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తా ఉంది. ఖచ్చితంగా 80% ఉన్న హిందూ ఓట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే దేశం కోసం ధర్మం కోసం పోరాడుతూ ఉందో ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ 80% ఉన్న 4 లక్షల పైచొప్పు ఉన్న ఆ హిందువులని, ఆ హిందూ ఓటర్లను నమ్ముకొని భారతీయ జనతా పార్టీగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది, ప్రజలు చూస్తూ ఉన్నారు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కుమ్మకై, ఈరోజు మేమంతా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పి చెట్టా పట్టాలు వేసుకుంటూ ఈరోజు ఎంఐఎం పార్టీతో కుమ్మకై ఏ విధంగా ఈరోజు రాజకీయం ఈరోజు తెలంగాణలో రాజకీయం కొనసాగిస్తుంది, ముఖ్యంగా రాజనగర్లో ఏ విధంగా రాజకీయం కొనసాగిస్తుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా కేంద్రంలో భారతదేశంలో ఈరోజు దేశపు ఖ్యాతిని ఈరోజు ప్రపంచ స్థాయిలో పెంచి
ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈరోజు దేశం కోసం పోరాడుతా ఉన్నారు, దేశం కోసం కష్టపడతా ఉన్నారు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళని నమ్ముకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. రాజేంద్ర నగర్ కి నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి, అభివృద్ధి వచ్చింది. రేపు పొద్దున మెట్రో రైల్వే వస్తుంది, డిగ్రీ కళాశాల వస్తుంది, ఈసారి గెలిపిస్తే ఇంటర్ కాలేజ్ వస్తుంది, 100 పడకల ఆసుపత్రి వస్తుంది. ఇంకా రావాల్సినటువంటి సంక్షేమాలకు సంబంధించి ప్రజలకు ఏం అవసరం ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చేందుకే ప్రకాష్ గౌడ్ ఈ గడ్డపై ఉన్నాడు అనేది ఆయన వాదన. ఏం మళ్ళీ 15 సంవత్సరాలు చేంజ్ చేసాడు, 15 సంవత్సరాలు చేంజ్ చేసాడు. 7 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. సరే 7 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా నేను పనులు చేయలేకపోతున్నా, నేను అందుకే అధికార పార్టీలో పోతున్నా అని చెప్పే కదా పోయింది. ఈరోజు నా సమక్షం నీ సమక్షంలో కాదు, ప్రజలకు చెప్పిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మీ మీడియా ద్వారానే మీ చాలా ఛానల్లో మీడియా ఛానళ్ళ ద్వారానే చెప్పిండు. ఎందుకు పోతున్నావు ఈ తెలుగుదేశం పార్టీ వదిలి టీఆర్ఎస్ పార్టీల కంటే, అది వాస్తవానికి తన ఆస్తులు కాపాడుకోనికే, తన పదవులు కాపాడుకోనికే తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ పార్టీకి పోయిండు. కానీ ప్రజలకు ఏం చెప్పిండు, నియోజకవర్గం స్థాయిలో మా ప్రజలకు మంచినీటి సరఫరా ఇవ్వలేకపోతున్నాం, మంచినీటి దాపియాలి. ఈరోజు గండిపేట ఉస్మాన్ సాగర్ 2 చెరువులు మా దగ్గర ఉన్న, హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ 2 చెరువులు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా నేను ప్రజలకు నీళ్ళు దాపించలేకపోతా ఉన్నా. చాలా అభివృద్ధిలో మన రాజన్న నియోజకవర్గం కుంటిపడిపోయింది. అందుకే నేను టీఆర్ఎస్ పార్టీలో పోతున్నా. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు పూర్తి స్థాయిలో భరోసాని ఇచ్చారు, లేకపోతే పూర్తి స్థాయిలో హామీని ఇచ్చారు, అభివృద్ధి చేస్తా అని చెప్పి, అందుకే నేను పోతా ఉన్నా అన్నాడు కదా. మళ్ళీ 8 సంవత్సరాలు ఎందుకు తెలియకపోయిండు, 100 పడకల ఆసుపత్రి ఎందుకు తెలియకపోయిండు, డిగ్రీ కాలేజ్ ఎందుకు తెలియకపోయిండు, క్యాంపస్ ఎందుకు తెలియకపోయిండు, ఇంటర్ కాలేజ్ ఎందుకు తెలియకపోయిండు, లేదా ఈరోజు పెద్ద క్రీడా ప్రాంగణాలు ఎందుకు తెలియకపోయిండు, లేకపోతే మంచినీటి ప్రజలకు మంచినీళ్ళు ఎందుకు దాయించలేకపోయిండు. ఇంకెందుకు ఇస్తారండి అవకాశం? ఈరోజు ఒక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల్లో ప్రభుత్వమే 5 సంవత్సరాలు ఇచ్చిన హామీలు తీర్చలేకపోతే ప్రజలు తిరస్కరిస్తా ఉన్న పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మనం చూసుకున్నట్టు చాలా రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ పైబడి ఉందంటే చాలా పెద్ద విషయం అయిపోయింది. ఈరోజు ఆశ్చర్యపోవాల్సిన విషయం అయిపోయింది. అలాంటిది 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన చేతగలిగినప్పుడు ఇంకెందుకు ఇస్తారు అవకాశం? సిగ్గుండాలి ఈరోజు అవకాశం. మీరు అన్న విషయాన్ని నిజంగా గిట్ట శాసనసభ్యుడు అంటే నేను చూడలేదు, మీరు చెప్తా ఉన్నారు, ఒకవేళ మీతో అన్నంటే నిజంగా అది సిగ్గుపడాల్సిన విషయం. 15 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే నువ్వు ఇంకా అవకాశాల కోసం అడుగుతా ఉన్నావు కదా, ఇంకా అవకాశాల కోసం అంటే ఇంకా నెరవేరని హామీలు, గతంలో నువ్వు ఇచ్చిన హామీలే కదా ఇవి, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మళ్ళీ ఒక అవకాశం ఏమని అడుగుతా ఉన్నావంటే ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో అర్థం చేసుకోవాల్సిన విషయం. సో భారతీయ జనతా పార్టీ గత కొంతకాలంగా చూసుకుంటే ఆఫ్టర్ కర్ణాటక ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఇంటర్నల్ గా రాష్ట్రంలో కూడా కొంత అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. సో పార్టీ అధ్యక్షుడి మార్పు ఒకటి సంచలనంగా మారింది. సో ఈ నేపథ్యంలో గ్రాఫ్ పడిపోతుంది దినదినము అనేది ఒక టాక్. అంతేకాకుండా బీఆర్ఎస్ కి బి టీమ్ గా వ్యవహరిస్తుంది బీజేపీ పార్టీ అనేది, ఇది మెయిన్ గా కాంగ్రెస్ వాదన. మీరే ఇప్పుడు అంటున్నారు గ్రాఫ్ పడిపోతుందని ఒక టాక్ అని. ఆ టాక్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎందుకు క్రియేట్ చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. టాక్ అంటే ఏం టాక్ అండి? ఏం లేదు. ఒక రాష్ట్రంలో గెలవడము, ఒక రాష్ట్రంలో ఓడిపోవడం సహజం. ఒక రాష్ట్రంలో గెలిచిందని చెప్పి నిజంగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది అనే టాక్ వచ్చిందా? అప్పుడు రాదు. ఒక రాష్ట్రంలో ఓడిపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోతుందని టాక్. ఇది మొత్తం కూడా మీరు చూసినట్టే మళ్ళీ అటు కాంగ్రెస్ ఏమంటది, ఇటు బీఆర్ఎస్, బీజేపీ, బి టీము ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ లోప యొక్క ఒప్పందం ఉందని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. లేదా గ్రాఫ్ పడిపోయింది బీజేపీది అని బీఆర్ఎస్ వాళ్ళు. ఇదంతా కూడా మీరు చూసుకున్నట్టయితే మేమేమంటామంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పందం. బీఆర్ఎస్ అంటే మేము అంటాం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోయిందని మేము చెప్తాము, మీరు ఆ విషయం చెప్పండి అనేది లోప యొక్క ఒప్పందం లాగా మాకు కనిపిస్తా ఉంది. ఈరోజు వాస్తవం చూసినట్టయితే అటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళిద్దరు నేను చెప్పాలంటే కాంగ్రెస్ ఈజ్ అ బీటింగ్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ. సో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను ఎత్తిపొడిసేటువంటి బీజేపీ పార్టీ ఈ మధ్య కాలంలో అసలు కాంట్రవర్సీ చేయట్లేదు కేసీఆర్ ని. ఇది కేవలం ఒప్పందంతోనే జరుగుతుంది. ఏ అంశంలో కాంట్రవర్సీ చేయలేదు? మన డబుల్ బెడ్రూమ్ కోసం అంత పెద్ద మహాధర్నా ఏర్పాటు చేసినాం లో టైం లో. ఇంకేం చూడండి, కాంట్రవర్సీ ఇస్ నాట్ పొలిటికల్ కాంట్రవర్సీ. వీఆర్ ఫైటింగ్ ఫర్ పబ్లిక్, వీఆర్ ఫైటింగ్ ఫర్ పబ్లిక్ ప్రాబ్లమ్స్. ప్రజా సమస్యలపై మేము పోరాడుతా ఉన్నాం. మేము చిల్లర రాజకీయాలు చేయడానికి మా ఉద్దేశం కాదు. మా పార్టీ సంస్కారం అటువంటిది అసలే కాదు. మా పార్టీ పాలసీ వచ్చేసి ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడాలి, ప్రజలకు న్యాయం చేయడానికి పోరాడాలి, ప్రజా సమస్యల అంశాలే ఎత్తాలి. మేము వాటిపై పోరాడుతా ఉన్నాం. మీరు చూసుకున్నట్టయితే మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కనువు విని ఎరగని విధంగా లోవర్ ట్యాంక్ బండ్ లో మేము చేసిన మహాధర్నా సక్సెస్ కావడం జరిగిందా లేదా? డబుల్ బెడ్రూమ్ పై మేము చేసిన కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలు మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పి మేము ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ తీసుకొని
ఆ రోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇంకా అంతకుమించి కావాల్సింది ఏంటి? రేపు కౌన్సిల్ జరగబోతా ఉంది. జిహెచ్ఎంసీ లో ఒక ప్రధాన సమస్య మీ అందరికీ తెలుసు. సో మీరు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ గా జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దీక్ష ఇప్పటికైనా రేపటితోనైనా పునఃస్థాపన పడుతుందా? ఖచ్చితంగా మా పోరాటం అయితే మేము కొనసాగిస్తాం. మేమందరం కూడా ఒకటే ఎజెండా పెట్టుకున్నాం. రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేయర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు కావచ్చు, గత 3 కౌన్సిల్ సమావేశాల్లో మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజా సమస్యలపై చర్చలు జరగనివ్వకుండా, ప్రజా సమస్యల గురించి మాట్లాడనివ్వకుండా, అర్ధాంతరంగా సమావేశాలను డిస్టర్బ్ చేసో లేకపోతే సమావేశాలు వాయిదా వేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు ఎక్కడ అవకాశం ఇచ్చినా సమస్యల గురించి మాట్లాడతారు, లేకపోతే సమస్యల గురించి లేవనెత్తుతారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారులు కావచ్చు, లేకపోతే స్థానిక మేయర్ కార్పొరేటర్లు కావచ్చు, జిహెచ్ఎంసీలో జరుగుతున్న అక్రమాలు, వాళ్ళు చేస్తున్న అక్రమాల గురించి కూడా లేవనెత్తారు, జరుగుతున్న అవినీతుల గురించి లేవనెత్తారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను మాట్లాడించే అవకాశం లేకుండా కౌన్సిల్ వాయిదా వేయడము లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఏవో చేపడతా ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ కూడా మా పోరాటం మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో కూడా ఏదైతే ఈరోజు నిజంగా జిహెచ్ఎంసీ ప్రాంగణంలో పరిధిలో ఉన్న కార్మికులు, ఏవైతే శానిటేషన్ కార్మికులు ఉన్నారో, పారిశుద్ధ కార్మికులు, వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్లో ఉన్న కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి, వాస్తవానికి ఎన్నో సంవత్సరాల నుంచి వారు పూర్తిగా కృషి చేస్తూ ఉన్నారు. పర్మనెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు చాలని కనీస జీతాలతో కూడా, వేతనాలతో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మద్దతుగా రేపు కౌన్సిల్లో మేము మా గలాన్ని లేవనెత్తబోతా ఉన్నాము. ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాడతాం. సో రాజేంద్ర నగర్ నియోజకవర్గం గురించి ఒక ప్రశ్న. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో రేపు బీజేపీ గెలిస్తే స్థానికేతర సమస్యలో ప్రధానంగా చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి అక్కడ నివాసులకు సంబంధించి వాళ్ళ హౌస్కి రెగ్యులరైజేషన్ కావాలి. దాంతోపాటుగా పలు ప్రాంతాలలో నీటి సమస్య, అంతేకాకుండా మేజర్గా హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి హామీలలో ఆసుపత్రి రాలేదు. ఆసుపత్రి కావచ్చు, ఒక ఈసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి హాస్టల్ విషయంలో కావచ్చు, ఇటువంటి అనేక సమస్యలు ఈ ఏరియాలోనే ఉన్నాయి. సో ఒకే నాయకుడికి 3 సందర్భాలలో పట్టం కట్టినటువంటి ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కడితే ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తారు. ఖచ్చితంగా ఒక విషయం మీరు గుర్తించాల్సిన విషయం ఉందండి. సమస్య పరిష్కారానికి ఫస్ట్ థింగ్ మొట్టమొదటిగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నాయకుడు ప్రజల పక్ష పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల పక్షాన పోరాడాలి. ఏ పార్టీలో ఉండడం కాదండి, ప్రతిపక్షాలు ఉండవా అధికార పార్టీలో ఉండవా అనేది ముఖ్యం కాదు. కానీ ప్రజా సమస్యలు తనను నమ్ముకొని ఓట్లు వేసిన నాయకుడు ఖచ్చితంగా ప్రజల సమస్యల గురించి పోరాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 100% ఈరోజు ప్రజలు రేపు భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా రాజధాని నియోజకవర్గంలో ఆశీర్వదించబోతా ఉన్నారని పూర్తి నమ్మకంతో మేమున్నాం. ఖచ్చితంగా రేపు ఆశీర్వదించిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాత్రం 100% ఎటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరు చూసుకున్నట్టు మీరు ఓన్లీ చిత్రపురి కాలనీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చిత్రపురి కాలనీయే కాదు, అటు హనుమాన్ నగర్ కావచ్చు, లేకపోతే అటు గాంధీనగర్ సమస్య కావచ్చు, ఇటు చాలా చోట్ల మీరు చెప్పుకున్నట్టయితే ఈరోజు మన వట్టినాగులపల్లి కావచ్చు, ఖానాపూర్లో దళితులకు ఇచ్చిన 60 గజాల పట్టాల గురించి కావచ్చు, శంషాబాద్ మండల్లో చాలా గ్రామాల్లో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, పట్టాలకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి, మంచినీటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మీరు చెప్పినట్టు మీరు చెప్పిన దానికంటే నేను ఒక పెద్ద లిస్ట్ 15 మనకి సమయం సరిపోదు. అన్ని సమస్యలు ఈరోజు నియోజకవర్గంలో ఉన్నాయి. అన్ని సమస్యలపై దఫల వారీగా మేము మాకు పూర్తిగా పోరాటం చేస్తామని చెప్పి పూర్తిగా పోరాటం చేయడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే 8 సంవత్సరాలు మైలాడుదోపల్లి డివిజన్లో కూడా అనేక సమస్యలపై మేము పోరాటం చేసిన అనుభవం మాకుంది. మేము ఈరోజు ఇక్కడ ప్రజల సమస్యలు తీర్చిన అనుభవం మాకుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లోనే అతిపెద్ద డివిజన్గా మైలాడుదోపల్లి డివిజన్ ఉంది. కాబట్టి కేవలం ఈరోజు ఎంతో మంది ప్రజల సమస్యలు మేము పోరాటం చేసి, ఆ రోజు అధికార పార్టీలో ఉన్నా, ఇది ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, సమస్య అనేది మా దగ్గరకు వస్తే అది ఖచ్చితంగా పరిష్కరించేంత వరకు మేము దానిపై పోరాటం చేయడం జరిగింది. కాబట్టి రేపు రాజధాని నియోజకవర్గంలో ప్రతి సమస్యపై పోరాటం చేయడం జరుగుతుంది. సో మీ డివిజన్కి సంబంధించిన సమస్యలతో ఏ విధమైనటువంటి పోరాటం చేసారో ఆ ఎక్స్పీరియన్స్ అంతా, సో ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్ని నియోజకవర్గంలో బేస్ చేయబోతా ఉన్నారు. 100% కదా, దేనికైనా అనుభవం అనేది అవసరం కదా. ఖచ్చితంగా అనుభవం అనేది అవసరం. ఏ నాయకునికైనా ఒక కనీస అనుభవం అవసరం కదా. ప్రజాక్షేత్రంలో దిగినప్పుడు ప్రజా సమస్యలు ఎటువంటివి, లేకపోతే ప్రజా సమస్యలలో ఉన్న అధికారులు ఎటువంటి, ఈరోజు ఏ యంత్రాంగం దీనికి కరెక్ట్గా ఏ ఒక అధికారులు ఈ సమస్య పరిష్కరించగలుగుతారు, లేకపోతే ఏ విధంగా అనేది అనుభవం అవసరం. కాబట్టి ఆ అనుభవం మాకుందని చెప్తా ఉన్నాం. ఆ అనుభవంతో ఇంకా అవసరమైతే ఇంకా తోడ్పాటు ఏదైనా అవసరం అంటే ఆ తోడ్పాటు తీసుకునైనా సరే ఖచ్చితంగా సమస్య పోరాటం అని చేస్తామని చెప్పి. సో శ్రీనివాస్ రెడ్డి పోరాటం ప్రజలకు న్యాయం చేయడం కోసం, లేకపోతే అవినీతి రాజకీయ నాయకులు అంతం చేయడం కోసం? 2. అంతిమంగా
అవినీతి రాజకీయాన్ని అంతిమం పలుకుతూ ప్రజల సమస్యల నుంచి దూరం చేయాల్సిన అవసరం లేదు. ఎస్. సో ఫైనల్ గా శ్రీనివాస్ రెడ్డి చెప్పమంటే నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తాను? నేను ప్రజలను ఒకటే విషయం కోరుతా ఉన్నాను. 3 దఫాలుగా ఈరోజు 3 దఫాలుగా స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్కి మీరు అవకాశం ఇస్తూ వస్తాను. అనేక పార్టీలు గతంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఎందుకు ఇచ్చారంటే స్థానిక ప్రకాష్ గౌడ్ మాకు మేలు చేస్తారు, స్థానిక ఇక్కడ ఉన్న పేద బీసీ నాయకుడు అని చెప్పి ప్రజలు ఆలోచన చేసి మీరు అవకాశం ఇచ్చారు. రెండోసారి కూడా అదే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి మీరు అవకాశం ఇచ్చారు. మరి మూడోసారి అధికార పార్టీలో ఉన్నాడు, ఈసారి అవకాశం ఇస్తామని మూడోసారి అవకాశం ఇచ్చారు కదా. ఈ 3 సార్లు 15 దఫాలుగా మీకు జరిగిన అభివృద్ధి ఏందో ఒకసారి విశ్లేషించుకోండి. ఈరోజు జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. కనీసం శాసనసభలో ఈరోజు ప్రమాణ స్వీకారం సరిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయరని శాసనసభకు మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఒక విద్యావంతునిగా, ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, ఈరోజు ప్రజల సమస్యలు ఏంటివి, ప్రజలు నిజంగా ఏ ఇబ్బందులో ఉన్నారు, 8 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్న వ్యక్తిగా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అవకాశం ఇచ్చినట్టయితే ప్రజల మధ్యలో ఉండి ఖచ్చితంగా ప్రజా సమస్యలు అన్నిటికీ కూడా ఈరోజు వారికి తీరడానికి పూర్తిగా కృషి చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా ప్రజల తీర్పు ఈసారి ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉండబోతా ఉంది. ప్రజల అభివృద్ధి, రాజేంద్ర నగర్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం. గతంలో పోరాడిన విధంగానే ఇప్పుడు కూడా అధికారంలోకి రాబోతా ఉన్నాం, వచ్చినటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఎజెండాగా కూడా ముందుకు వెళ్తామంటూ కూడా తోక శ్రీనివాస్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. దాన్ని చూస్తూ ఉండండి అమ్మా న్యూస్. జనం కోసం, నిజం కోసం.